హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, మనకు దీవాళీ సేల్ స్టార్ట్ అయిపోయింది. 11th నవంబర్ వరకు మనకి సేల్ అనేది ఉండబోతుంది. అయితే ఎవరైతే ఈ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే లేకపోతే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో మొబైల్స్ కొందామని చెప్పేసి మిస్ చేశారో వాళ్ళకు కొన్ని మొబైల్స్ మీద మంచి డీల్సే ఉన్నాయి. ఇప్పటికి కూడా మీరు ఆ మొబైల్స్ని కొనొచ్చు. అయితే ఈ వీడియోలోనే మీకు అడ్డమైన ఆఫర్స్ అని కాకుండా, అంటే ఇప్పుడు మనకు ఎట్లుంటాయంటే కొన్ని ఆఫర్స్ పెట్టిరు వాళ్ళు. ఇప్పుడు మనకు 2000 తక్కువ చేసాం, 3000 తక్కువ చేసామని చూపిస్తారు. కాకపోతే అది మీకు ఆఫర్స్ లేకపోయినా సరే ఏదో ఒక కార్డు యూజ్ చేసేస్తే అంతకే వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ మనకు ఆఫర్స్లో వాళ్ళు పెద్దగా తక్కువ చేసింది ఏం లేదు. కాకపోతే ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పదలుచుకునేది ఏంటి అంటే, జెన్యున్గా ఆఫర్స్లలో దొరుకుతాయి చూసారా, వాటికి సంబంధించిన డీల్స్ మాత్రం చెప్తున్నాను. మొత్తం అన్నీ ఏం పికప్ చేయలేదు, కొన్ని మాత్రమే నాకు జెన్యున్గా అనిపించినవి చెప్పాను. సో అలా కాకుండా ఇప్పుడు నేను అన్ని పికప్ చేయాలి అని అంటే అవి మీకు నేను చెప్పినట్టు ఇంతకుముందు ఆఫర్స్ ఉన్న అవే ప్రైస్కి దొరుకుతాయి. ఏదో ఒక కార్డు ఆఫర్ యూజ్ చేస్తే ఆఫర్ లేకపోయినా కూడా అదే ప్రైస్లు దొరుకుతాయి. కాబట్టి వాటి గురించి మెన్షన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను అనుకోలేదు. అయితే నేను ఒక వీడియో చేశాను ఏ మొబైల్ని కొనొద్దు అని చెప్పేసి, దానికి కంటిన్యూషనే. ఎందుకంటే నేను వీడియోలో నేను చెప్పాను కదా ఏ మొబైల్ని కొనాలి అనేది రేపటి వీడియోలో చెప్తానని చెప్పేసి. సో ఆ వీడియోనే ఇది. దాంతోపాటే ఇప్పుడు నేను దీనికి సంబంధించిన బయింగ్ లింక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లో పెడుతూ ఉంటాను. అక్కడ నుంచి అయితే మీరు చూడొచ్చు. ప్లస్ ఓన్లీ మొబైల్సే కాకుండా వాచెస్ అయినా కానివ్వండి, ఇయర్ బడ్స్ అయినా కానివ్వండి, వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేవి దానిలో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. అందుకోసమే నేను మిమ్మల్ని టెలిగ్రామ్లో జాయిన్ అయ్యమని అంటున్నాను. లేకపోతే డైరెక్ట్ లింక్స్ ఇక్కడ కూడా ఇవ్వచ్చు. కాకపోతే అన్ని ఇయర్ బడ్స్, ఫ్రిడ్జ్లు, టీవీలు అన్నీ ఒకటే వీడియో కింద ఇవ్వరాదు. కాబట్టి టెలిగ్రామ్ ఛానల్ అయితే అక్కడ అన్నీ ఇచ్చేయచ్చు. రెగ్యులర్గా పోస్టింగ్లు అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి సో మీరు అక్కడనే జాయిన్ అయిపోయి అక్కడ నుంచి మీకు అవసరం ఉన్న వస్తువులనే కొనుక్కోండి, అనవసరమైన వస్తువుల జోలికి అయితే వెళ్ళకండి. సో మనం 20,000 లోపు బడ్జెట్ దగ్గర నుంచి మాట్లాడదాం. యాక్చువల్లీ ఇక్కడ నాకు జెన్యున్గా కొన్ని మొబైల్స్ మీద మాత్రమే ఆఫర్స్ కనిపించాయి. సో అందుకోసమే వీటిని మాత్రమే మెన్షన్ చేస్తున్నాను. సో దానిలో ఫస్ట్ వచ్చేసి లావా అగ్ని 2. సో ఈ మొబైల్ అనేది లాంచ్ అయినప్పుడు అసలు మనకు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా సేల్స్ అనేవి జరిగాయి. మనం కొందామన్నడం దొరకలేదు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే 18,000కి దొరుకుతుంది కార్డ్ ఆఫర్ యూజ్ చేసేస్తే. ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఇన్ హ్యాండ్ ఫీల్ సూపర్. అంటే మనకు దీంట్లో ఉండే ఈ గ్లాస్ బిల్డ్ అనేది 30,000 రూపాయలు ప్రైస్ పెడితే ఏ మొబైల్స్లలో ఉంటుందో ఆ మొబైల్స్ మాదిరిగానే ఈ మొబైల్ కూడా ఉంటుంది. అంటే చూడడానికి లేకపోతే ఇన్ హ్యాండ్ ఫీల్ అయినా కానివ్వండి, బిల్డ్ క్వాలిటీ అయినా కానివ్వండి బాగుంటుంది. అయితే మొబైల్ లాంచ్ అయినప్పుడు కెమెరా పర్ఫార్మెన్స్ అంత బాగాలేదు, కానీ ఇప్పుడు అప్డేట్స్తో పాటు ఇంప్రూవ్ అవ్వకుంటూ వచ్చింది. పర్లేదు. అంటే 18,000 ప్రైస్ సెగ్మెంట్లో వాళ్ళు ఇచ్చిన బిల్డ్ ప్రకారము, ఈ కర్వ్డ్ డిస్ప్లే ప్రకారం, MediaTek Dimensity 7050 ప్రాసెసర్ ప్రకారం చూసుకున్నట్టయితే డీసెంట్ డీల్. ఒకవేళ మీకు బ్రాండ్ తోటి సంబంధం లేదు అంటే లావా అగ్ని 2 కూడా కొనుక్కోవచ్చు. దాని తర్వాత ఇప్పుడు త్వరలోనే వీళ్ళు ఇంకొక మొబైల్ని 10,000 ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేస్తున్నారు లావా వాళ్ళే. త్వరలోనే మా ఛానల్ అన్బాక్సింగ్ కూడా ఉంటుంది, దానికోసం కూడా మీరు వెయిట్ చేయొచ్చు. దాని తర్వాత పోకో X5 Pro అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుతుంది. కాకపోతే మీకు ఇక్కడ సేమ్ టు సేమ్ మీకు పోకో బ్రాండ్ తోటి సమస్య లేదు అని అనుకుంటే, అంటే మీరు రిస్క్ తీసుకోగలుగుతారు అనుకుంటే పోకో X5 Pro మంచిదే. పోకో X5 మొబైల్ కూడా కొనుక్కోవచ్చు. పోకో X5 గురించి మాట్లాడినట్టయితే 13,000 చేంజ్కి దొరుకుతుంది. 13,000 ప్రైస్ సెగ్మెంట్లో కిల్లర్ డీల్ ఇది. ఎందుకు చెప్తున్నానంటే దీనిలో మనకు స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ని యూజ్ చేస్తారు. యాక్చువల్లీ ఈ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్నే కొన్ని బ్రాండ్స్ అనేవి 18,000, 19,000, 17,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లలో లాంచ్ చేస్తుంటాయి. అటువంటప్పుడు 13,000లో మనకు స్నాప్డ్రాగన్ 695 దొరుకుతుంది అని అంటే కొనుక్కోవచ్చు. ఇక్కడ నేను స్నాప్డ్రాగన్ 695ని పోవట్లేదు. ఈ ప్రైజింగ్లో, అంటే ఏ ప్రైజింగ్లో అయితే స్నాప్డ్రాగన్ 695 దొరుకుతుందో ఆ డీల్ని పోగొడుతున్నాను అన్నట్టు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఒకప్పుడు మనం స్నాప్డ్రాగన్ 695ని తిట్టావు కదా అని అంటే దాని ప్రైస్ అనేది 18,000, 16,000 పెట్టినప్పుడు అయితే ఇక మనకు అది జస్టిఫై కాదు. ఎందుకంటే దీనిలో మనకు 4K రికార్డింగ్ ఉండదు. మరి మనం వీడియోస్ని రికార్డ్ చేసేటప్పుడు ఇంకా కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. కాకపోతే ఇది ఒక 5G ఫోన్. అంటే మన పోకో X5 గురించి మాట్లాడితే AMOLED డిస్ప్లే చూడడానికి కనిపిస్తుంది. సో దాని కారణంగా ఈ మొబైల్ని 13,000 ప్రైస్ సెగ్మెంట్లో తీసుకోవచ్చు. ఒకవేళ మీకు పోకో బ్రాండింగ్ తోటి ప్రాబ్లం లేకపోతే. అలానే పోకోకి సంబంధించిన M6 Pro అనే పేరుతో ఒక మొబైల్ దొరుకుద్ది. ఈ మొబైల్ కూడా మంచి డీలే. 10,000 ప్రైస్ సెగ్మెంట్లో ఒక 5G మొబైల్ కావాలి అంటే ఈ మొబైల్ కూడా మనం కొనుక్కోవచ్చు. దీంట్లోనే నేను 2 మొబైల్స్ని మీకు కొనకూడదని కూడా చెప్పదలుచుకున్నాను. అదేంటి అంటే Redmi Note 12 Pro Plus ఒకటి, Realme 11 Pro Plus ఒకటి. ఇక్కడ మీకు ప్లస్ అని కనిపిస్తే చూసారా. సో అటువంటి మొబైల్స్ అసలు మీరు ఇప్పుడే కాదు ఎప్పుడు కొనుక్కోకండి. అంటే ఇన్ ఫ్యూచర్ మరి మంచి స్పెసిఫికేషన్ తోటి లాంచ్ అయితే చెప్పలేం, కానీ ప్రజెంట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మీరు ఈ ప్లస్ సిరీస్ని మర్చిపోండి. ఇప్పుడు మనం రెడ్మీ గురించి మాట్లాడినట్టయితే యాక్చువల్లీ వీళ్ళు ఈ మధ్యకాలంలో మంచి మొబైల్స్ లాంచ్ చేయలేదు. కాకపోతే Redmi 13 రూపంలో, అంటే Note 13 రూపంలో మరి కంబ్యాక్ ఇస్తారని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికి వచ్చిన లీక్స్ ప్రకారం, స్పెసిఫికేషన్స్ ప్రకారం, ప్లస్ దాని డిజైన్ ప్రకారం చూసుకున్నట్టయితే పాజిటివ్ వైబ్సే వస్తున్నాయి. కాకపోతే మరి లాంచ్ అయిన తర్వాతనే తెలుస్తుంది. మరి వీళ్ళు ఇండియన్ మార్కెట్లో నిలదొక్కుకోవాలి అంటే అగ్రెసివ్ ప్రైజింగ్లో తీసుకొని రావాలి. స్పెసిఫికేషన్స్ బాగున్నాయి, చూడడానికి బాగుంది, ప్రైజింగ్ ఏముంటుందో చూడాలి. మొదలు చూసుకున్నట్టయితే ఒకవేళ మీకు రెడ్మీ మొబైలే కావాలి అనుకుంటే Redmi Note 12 Pro తీసుకోండి. Pro Plus కాదు, Redmi Note 12 Pro. ఈ మొబైల్ అనేది ఎప్పుడు అంటున్నాను నేను, మీకు రెడ్మీ మొబైలే కావాలి అనుకుంటే. లేకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్టు లావా అగ్ని 2, పోకో X5 Pro,
ఇటువంటి మొబైల్స్ అయితే మనకు మార్కెట్లో ఉన్నాయి. ప్లస్ ఇక రియల్మీ 11 ప్రో ప్లస్ మొబైల్ ఏదైతే ఉంటుందో దీని జోలికి కూడా వెళ్ళకండి. నేను ఆల్రెడీ వీడియో చెప్పాను. ఒకవేళ మీకు రియల్మీ 11 ప్రో మొబైల్ అనేది కావాలి అంటే కొనుక్కోండి. 20,000 లోపు బడ్జెట్లో ఈ మొబైల్ అనేది బాగుంటుంది. మనకి రియల్మీ 11 ప్రోకి ప్రో ప్లస్కి తేడా ఏం ఉండదు. ఆ కెమెరా 200 మెగాపిక్సెల్ అనేది ఒకటి అంటగట్టారు తప్పిస్తే మిగతా అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. సరే 200 మెగాపిక్సెల్ ఇస్తే అద్భుతమైన ఫోటోలు వస్తాయంటే అంతగానో మీకు తేడా ఏముండదు కాబట్టి దాన్ని స్కిప్ చేసి మన రియల్మీ 11 ప్రోని మనము 20,000 లో ప్రైస్ సెగ్మెంట్లో కొనుక్కోవచ్చు. ఇక మరి రియల్మీ మొబైల్లో ఇంకొక దరిద్రం ఏంటి అంటే వీళ్ళ యూఐ మరి ఈ మధ్య మరీ చెత్తగా చేసేశారు. యాడ్స్ అనేవి ఉన్నాయి, బ్లోట్వేర్స్ ఉన్నాయి, చూడడానికి అంటే వాడడానికి యూఐ అనేది అంత బాగాలేదు. సో మరి ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకుంటే రియల్మీ 11 ప్రో మొబైల్ అనేది బాగానే ఉంటుంది. నెక్స్ట్ బడ్జెట్ బెంచ్ చేసుకొని 30,000 నుంచి 20,000 మధ్యలో మాట్లాడదాం. యాక్చువల్లీ 25,000 ప్రైస్ సెగ్మెంట్ అని చెప్పేసి మీరు అనుకోండి. దీన్ని ఒక 1000 అటు ఇటు ఉంటుంది కాబట్టి ఇలా నేను చెప్పాను. అయితే డీల్స్ అయితే కుప్పలు ఉన్నాయి. కాకపోతే నాకు జెన్యున్గా అనిపించిన డీల్స్ గురించి మాత్రమే ఈ వీడియోలో చెప్తున్నాను. సో అందులో ఒక మొబైల్ అనేది మీరు ఒకవేళ గేమింగే చేస్తారు అనుకుంటే ఐక్యూ న్యూస్ 7 కొనుక్కోవచ్చు. ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే నాకు బాగా అనిపించింది. నేను వాడినప్పుడు కూడా మీడియాటెక్ డెమెన్సిటీ 8200 ప్రాసెసర్ని యూస్ చేశారు. చాలా మంచి ప్రాసెసర్. ఎవరైతే గేమింగ్ చేయాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకు ఇది బాగుంటుంది. కాకపోతే దీనిలో మనకు అప్డేట్స్ మీకు గుర్తుపెట్టుకోండి, ఓన్లీ 2 years వరకు మాత్రమే వీళ్ళు అప్డేట్స్ ఇస్తారు. ఇక దాని తర్వాత మనం అప్డేట్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ప్లస్ యూఐని కూడా దృష్టిలో పెట్టుకోండి. అంటే ఇప్పుడు మరి సామ్సంగ్ యూఐ లేకపోతే ఆక్సిజన్ యూఐ వాడిన వాళ్ళకి ఇదంతా బాగా నచ్చకపోవచ్చు. కాకపోతే ఈ ప్రైజింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే మాత్రం నాకు ఆల్రౌండర్ మొబైల్ లాగా అనిపించింది. అంటే దీనికి సంబంధించిన కెమెరాస్ కూడా బాగుంటాయి. కాకపోతే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉండదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మరి మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మ్యాటర్ చేస్తుంది అంటే దీన్ని స్కిప్ చేసేయచ్చు. లేదు నాకు అల్ట్రా వైడ్ యాంగిల్ తోటి సంబంధం లేదు, మంచి వీడియోస్ రికార్డ్ కావాలి, మంచి ఫొటోస్ క్యాప్చర్ చేసుకోగలగాలి, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండాలి, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది దీనిలో. సో అటువంటివి కావాలి అనుకునే వాళ్ళు ఈ మొబైల్ని కొనుక్కోవచ్చు. కాకపోతే అప్డేట్స్ అయితే మీకు ఒక 2 సంవత్సరాల వరకు మాత్రమే వస్తాయి. అంటే దీని ప్రైస్ అనేది అంతకుముందు ఎక్కువ ఉండే, కాకపోతే ఇప్పుడు 26,000కి దొరుకుతుంది. 26,000కి అయితే నేనైతే మీకు సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇంకొక మొబైల్ ఉంటుంది, పోకో F5. మరి ఎవరికైతే గేమింగ్ కోసమే మొబైల్ కావాలి అనుకుంటూ ఉంటారు ఈ పోకో F5ని కూడా కొనుక్కోవచ్చు. దీని గురించి మాట్లాడినట్టయితే ఇన్ హ్యాండ్ ఫీల్ అనేది బాగుంటుంది, మొబైల్ చూడడానికి బాగుంటుంది. ప్లస్ ఎవరైతే గేమింగ్ కోసం ఒక మొబైల్ తీసుకోవాలి అనుకుంటారు, స్నాప్డ్రాగన్ 7+ Gen 2 ప్రాసెసర్ని యూస్ చేశారు. ఈ ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే 7 Gen 2 అన్న వెంటనే ఇదేదో డౌన్గ్రేడ్ ప్రాసెసర్ అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఈ ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే 8+ Gen 1కి కూడా ఇది పోటీనిచ్చే విధంగా ఉంటుంది. అంటూ బెంచ్ మార్క్ స్కోర్స్ చూసుకున్నట్టయితే చాలా మంచిగా వచ్చాయి. సో అలా చూసుకున్నట్టయితే పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం చాలా సూపర్ మొబైల్. ఇప్పుడు మీరు ఒకవేళ OnePlus 11R గురించి మాట్లాడినట్టయితే ప్రాసెసర్ అనేది అండర్ క్లాక్ చేసి ఇచ్చారు, కానీ కాకపోతే ఆ మొబైల్ని కూడా పర్ఫార్మెన్స్ విషయంలో బీట్ చేసే విధంగా అయితే ఈ పోకో X5 ఉంటుంది. అంటే 40,000 మొబైల్ అది. ఈ మొబైల్ గురించి మాట్లాడితే లాంచ్ అయినప్పుడు 27,000 28,000 అలా ఉండే. కాకపోతే ఇప్పుడు మీకు ఇది 23,000కి దొరుకుతుంది. సో 23,000కు మీకు ఒక మంచి గేమింగ్ ఫోన్ కావాలి, కెమెరాస్ అవసరం లేదు అని అనుకుంటే కొనుక్కోండి. దీనిలో కెమెరాస్ అనేవి అస్సలు బాగోవు. అంటే ఫోటోస్ క్యాప్చర్ చేసినప్పుడు 23,000 లేకపోతే నేను స్టార్టింగ్ చెప్పినట్టు దీని ఒరిజినల్ ప్రైస్ ఎంత ఉండే 27,000 28,000 ఉండేది సరే. సో అంత బాగా అయితే ఇది రావు. అంటే దీనికంటే బదులు మనం నథింగ్ ఫోన్ 1 తోటి ఫోటోస్ క్యాప్చర్ చేస్తేనే మంచి ఫొటోస్ అనేవి క్యాప్చర్ అవుతూ ఉంటాయి. సో మరి ఆ విధమైన ఎక్స్పెక్టేషన్స్ మీకు లేవు. ఓకే కెమెరా ఉంది అంటే ఉంది అనుకునే వాళ్ళు, నాకు గేమింగే ఇంపార్టెంట్, పర్ఫార్మెన్సే ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళు బ్లైండ్గా ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. నాకు ఇవి రెండు కూడా వద్దు అనుకుంటే ఇక OnePlus Nord CE3 కొనుక్కోవచ్చు. అదేంటి ఒకప్పుడు OnePlus Nord CE3 అద్దన్నావు కదా ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అంటే, అద్దన్నప్పుడు దాని ప్రైస్ అనేది 25,000 కంటే ఎక్కువ ఉండే. ఇప్పుడు దీని ప్రైస్ అనేది 23. సో 23,000కి అయితే నేను మీకు సజెస్ట్ చేస్తాను. ప్లస్ ఇంకోటి OnePlus Nord CE3 లైట్ ఏదైతే ఉంటుందో అది కూడా నేను వద్దన్నాను. అంటే ఇక్కడ ఎలా జరుగుతుంది అంటే నేను కొనండి లేదు వద్దు అనేది నేను ఎట్లా చెప్తూ ఉంటానంటే, మీకు ఇప్పుడు ఆఫర్స్ వచ్చాయి, ఆఫర్స్ వచ్చినప్పుడు ప్రైస్ అనేది బాగా తగ్గిపోయింది అనుకోండి, అటువంటిప్పుడు ఆబ్వియస్లీ మనకు అది వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ లాగా మారిపోద్ది. సో అటువంటిప్పుడు అయితే మనం కొనుక్కోవచ్చు. అట్లా అని చెప్పేసి దానిలో ఉండే లోపాలు ఏవైతే ఉంటే అవి మారిపోవు, కాకపోతే ప్రైస్ తగ్గింది కాబట్టి కొనుక్కోవచ్చు. ఒకవేళ ఇదే మొబైల్ అనేది మళ్ళీ మీకు ఆఫర్ అయిపోయిన తర్వాత 27,000కి దొరికింది అనుకోండి, అప్పుడు వద్దనే చెప్తాను నేను. ఇప్పుడు 23,000కి దొరుకుతుంది కాబట్టి కొనండి అని చెప్తున్నాను. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నేను ఒక అతను కామెంట్లో రాశాడు, OnePlus Nord CE3 వద్దన్నావు కదా అని అంటే, అప్పుడు వద్దు ఇప్పుడు కావాలి. దానికి రీజన్ ఏంటి అంటే రేట్. మనం అందరం అంతే కదా, ఇప్పుడు ఈ ఆఫర్స్లలో మొబైల్స్ ఎందుకు కొనుక్కుంటున్నాం అంటే రేట్ తగ్గింది కాబట్టి కొనుక్కుంటాం. సో ఇక్కడ మనకు ప్రైస్ మ్యాటర్స్ కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని నేను ఇది మీకు చెప్తున్నాను. ప్లస్ మన మోటో ఎడ్జ్ 40 అని చెప్పేసి ఒక మొబైల్ ఉంది కదా, ఆ మొబైల్ని కూడా కొనుక్కోవచ్చు. అంటే నేను చెప్పేది 20,000 నుంచి 30,000 నుంచి 20,000 లోపు మధ్యలో చెప్తున్నాను అన్నట్టు. దానిలో ఈ మోటోలా ఎడ్జ్ 40 గురించి మాట్లాడినట్టయితే నేను ఇంతకుముందు కూడా అంటే నిన్నటి వీడియోలో కూడా మీకు సజెస్ట్ చేశాను. ఈ మొబైల్ని కొనుక్కోవచ్చు. కర్వ్ డిస్ప్లే, IP రేటింగ్, దానిలో ఉండే పర్ఫార్మెన్స్ అవన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే ఇక మీకు బ్యాటరీ అనేది కొంచెం ఫాస్ట్గా డ్రైన్ అవుతూ ఉంటుంది. ప్లస్
ఆ కెమెరా పర్ఫార్మెన్స్ అనేది అబ్బా అనిపించే విధంగా ఉండదు. బాగానే ఉంటుంది. కాకపోతే ఇది 20,000కే దొరుకుతుంది కదా. 30,000 ఫోన్ 20,000కి దొరికినప్పుడు మరి 5,000 తక్కువ వచ్చినప్పుడు మనము కొన్ని కాంప్రమైజులు అయ్యి ఈ మొబైల్ని అయితే తీసుకోవచ్చు. దాని తర్వాత పిక్సెల్ 7a మొబైల్ కొనుక్కోవచ్చా అంటే ఇప్పుడు కొనుక్కోవచ్చు. 31,000 దొరుకుతుంది. మరి మొన్న వద్దన్నావు కదంటే సేమ్ మీకు ప్రైస్ అనేది 37,000 40,000 అట్లా ఉన్నప్పుడు నేను వద్దనే అంటాను. ఇప్పుడు కాకపోతే మీకు ఒకవేళ పిక్సెల్ మొబైలే కావాలి, మీకు మొబైల్ అనేది హీట్ అవుతుంది, లేకపోతే బగ్స్ ఎక్కువ ఉన్నాయి, ఇటువంటివి ఏం అవసరం లేదు, నాకు దానిలో కెమెరాస్ మాత్రమే ఇంపార్టెంట్, పిక్సెల్ బ్రాండింగ్ ఇంపార్టెంట్ అనుకుంటే 31,000కి ఇప్పుడు మీరు పిక్సెల్ 7a అయితే కొనుక్కోవచ్చు. ఇది నేను చెప్పింది ఎక్కడ లాస్ట్లో చెప్తున్నాను చూడండి. స్టార్టింగ్ దీన్ని మీకు ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. మీకు పిక్సెల్ బ్రాండింగ్లో మొబైల్ కావాలి అనుకుంటే మాత్రమే దీని వైపుకి వెళ్ళండి. 30,000 కంటే ఎక్కువ పోదామని అనుకుంటే యాక్చువల్లీ ఈ చాయిసెస్ అనేవి నేను నిన్ననే చెప్పాను. ఐక్యూ నియో 7 Pro మొబైల్ మంచి మొబైల్, ఆల్రౌండర్ మొబైల్, కెమెరా బాగుంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది, గేమింగ్ చేయొచ్చు, అన్ని రకాలుగా బాగుంటుంది. ఒక యూఐ బాగోదు. అంటే అది మీ ప్రిఫరెన్స్ బట్టి ఉంటుంది. సో మరి ఈ ఐక్యూ నియో 7 Pro గురించి మాట్లాడినట్టయితే మీకు ఇప్పుడు ప్రజెంట్ 32,000కి దొరుకుతుంది. సో దీంతో పాటుగానే మనకు OnePlus Nord 3 కూడా దొరుకుతుంది. ఇప్పుడు మనకు ఆ కూపన్ కోడ్ ఒకటి ప్రొవైడ్ చేశారు 3,000ది. దాని కనుక మనం అప్లై చేస్తే అది కూడా 32,000కే దొరుకుతుంది. కాకపోతే ఆ మొబైల్ జోలికి వెళ్ళకండి. ఆ మొబైల్లో కెమెరాస్ అనేవి అంత బాగా ఏం లేవు. దాని బదులు మనం ఐక్యూ నియో 7 Proనే కొనుక్కుంటే బెస్ట్. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, ప్లస్ మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. కాబట్టి మీకు గేమింగ్ కోసం కావాలన్నా, చూడడానికి మంచిగా ఉండాలన్నా ఈ మొబైల్ని అంటే ఐక్యూ నియో 7 Proని కొనుక్కోవచ్చు. సో ఆల్మోస్ట్ ఇదే ప్రైజింగ్లో ఇంకొక మంచి మొబైల్ కూడా ఉంది, సామ్సంగ్ S21 FE. S23 FE కాదు, S21 FE. S23 FEని నేను ఇప్పుడు కొనుక్కోవద్దనే చెప్పాను నిన్న. సో ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, S21 FEని కొనుక్కోవచ్చు. ఎందుకంటే చాలా తక్కువ రేట్కి వస్తుంది, స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ తోటి. అయితే ఇక మీరు హెవీగా గేమింగ్ చేస్తారు అంటే మాత్రం పనిచేయదు. కానీ ఇక మీరు ఫొటోస్ క్యాప్చర్ చేస్తారన్నా, మంచి యూఐ కావాలన్నా, IP68 రేటింగ్ తోటి ఉండాలన్నా, వైర్లెస్ ఛార్జింగ్ కావాలన్నా, మంచి డిస్ప్లే ఉండాలన్నా, మంచి కెమెరా ఫోన్ ఉండాలన్నా, ఇంతకుముందు చెప్పినట్టు మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ రావాలన్నా, అప్డేట్స్ అనేవి ఫాస్ట్గా రావాలన్నా, వీటన్నిటి కోసం కొనుక్కోవచ్చు. కొంచెం అంటే ఫాస్ట్ ఛార్జింగ్ ఇలా లేదు, అంటే మరీ 120 వాట్స్ కాదు, కానీ ఆ 25 వాట్స్కి సపోర్ట్ చేసేస్తుంది. సో మరి చాలా స్లోగానే ఛార్జ్ ఎక్కుద్ది. మనం 120 వాట్స్ అంత పెట్టినా, 80 వాట్స్ పెట్టినా అంత ఫాస్ట్గా అయితే ఎక్కదు. కానీ ఓకే, మనకు వీళ్ళు ఇచ్చేది ఎంత ఇప్పుడు 32,000కో, ఆ ప్రైజింగ్లోనే 33,000కో ఇస్తున్నారు ఫ్లిప్కార్ట్లో. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే మాత్రం మంచి డీల్ అనే చెప్తాను నేను. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్. ఇంకా డీల్స్ అయితే చాలానే ఉన్నాయి. కాకపోతే ఇక నాకు జెన్యూన్గా అనిపించిన డీల్స్ అయితే నేను మీతోటి షేర్ చేశాను. సో మన ఈ వీడియో అనేది మీకు జెన్యూన్గా అనిపిస్తే మీ ఫేస్బుక్లో, వాట్సాప్లో, టెలిగ్రామ్లలో, ఇన్స్టాగ్రామ్లలో షేర్ చేయండి. సో ఇలా జెన్యూన్గా మీ ముందు ఇంకా ఇటువంటి వీడియోస్ తీసుకొని రావాలి అని అంటే మీరు ఇలా షేర్ చేస్తేనే నాకు ఎంకరేజింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ. Me wings.